రాజధానిలో అన్ని రకాల డెవలప్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు అయితే డిఫరెంట్ కంట్రీస్ పార్క్స్ కూడా పెట్టమన్నారు. ఇవాళ యాక్చువల్గా దాని మీద డిస్కస్ చేసాం. ఒక కంట్రీ రాలేదు, డిఫరెంట్ కంట్రీస్ అంటే ఆ కంట్రీలో ఎలాంటి ఫ్లవరింగ్ కానీ ట్రీస్ కానీ ఉంటాయి, అవన్నీ కూడా మన దగ్గర ఉండాలని దాని మీద కూడా యాక్చువల్గా వీఆర్ వర్కింగ్. అంటే బయాలజీ స్టూడెంట్స్ పార్కులో 200 ఎకరాల్లో పెడుతున్నాం. మీరేదైతే అడిగారో 200 ఏకర్స్లో అది కూరగాయలు యాక్చువల్గా దాన్ని కూడా ఇవాళ డిస్కస్ చేసాం. ఇంకా డీటెయిల్గా రేపు మార్నింగ్ మళ్ళీ కూర్చుంటున్నా, రేపు కూర్చొని డిస్కస్ చేసి రాజధాని గ్రామాల్లో మౌలిక వసతుల గురించి మన మౌలిక వసతుల గురించి యాక్చువల్గా 900 crores ఎస్టిమేట్ చేసాం. అది ఆల్రెడీ కాంట్రాక్టర్స్కి అలాట్ చేసాం. యాక్చువల్గా వాళ్ళందరూ సర్వే చేసుకుంటున్నారు. అంటే ఏదైతే ఈ 350 కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్, 1500 కిలోమీటర్ లేఅవుట్స్లో ట్రైన్స్, రోడ్స్, లైట్స్ ఇవన్నీ చేస్తున్నామో దానికి అవి లెవలింగ్ రావాలి. లెవలింగ్ అందువల్ల యాక్చువల్గా ఆ సర్వే లెవలింగ్ జరుగుతుంది. ఒకవేళ అది డౌన్లో ఉండి ఈ రోడ్ సైడ్స్ ఉంటే వాటర్ రివర్స్ అవుతుంది. అలా కాకుండా గ్రామ కంఠాల్లో పడే వాటర్ కానీ, రెయిన్ వాటర్ కానీ, డ్రైనేజ్ వాటర్ కానీ అవన్నీ ఫ్లో వచ్చి మెయిన్లోకి రావడానికి సర్వే చేస్తున్నారు. దానికి వాడు ఒక 15 రోజులు టైం అడిగారు. అది అవ్వగానే ఇమీడియట్గా వర్క్ టేకప్ చేసి ముందుకు పోతున్నారు. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే మనం 16,667 ఎకరాలు అనౌన్స్ చేశామో దాంట్లో మనకు వచ్చేది ఏంటంటే రైల్వే ట్రాక్, రైల్వే స్టేషన్ వస్తుంది, ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది, స్పోర్ట్స్ సిటీ వస్తుంది. ఇది కాకుండా ఏంటంటే స్మార్ట్ ఇండస్ట్రీస్కి ఎయిర్పోర్ట్ కావాలా. దానికి యాక్చువల్గా ఏంటంటే మన అధికారులు వర్కౌట్ చేస్తున్నారు. అదైన తర్వాత దాని ముందుకు పోతున్నారు. రైతు సోదరులు ఏమంటారో ఇస్తానంటారు, వాళ్ళందరి దగ్గర తీసుకుంటాం. అందుకని దాన్ని యాక్టివేట్ చేస్తున్నాను. యాక్చువల్గా మరి ఎవరిని ఇస్తానంటే నేనే వచ్చి తీసుకుంటాను. ఆఫీస్లో సెల్ పెడతాం. అప్పుడు పెట్టినట్టే ఒకరిని ఏ రైతు అయినా ఇస్తానని ఫోన్ చేస్తే నేనే 2014-19 నాకు ఈ మధ్య కూడా తీసుకున్నా. ఈ మధ్య కూడా నేను యాక్చువల్గా పోయి కొన్ని ఏరియాలో రైతు సోదరులను కలిసి తీసుకున్నా. అందువల్ల ఆ విధంగా తీసుకోవటం జరుగుతుంది. అప్లై చేసుకున్నా పర్మిషన్లు ఇస్తారు. ఆల్రెడీ పర్మిషన్లు ఇస్తూ ఉంటారు. ఎవరు అప్లై చేసుకున్నా డాక్యుమెంట్స్ అన్నీ పెట్టుకుంటే 24 అవర్స్లో ఇమీడియట్గా పర్మిషన్ అయితే డాక్యుమెంట్స్ అన్నీ పెట్టాలి. డాక్యుమెంట్స్ అన్నీ పెట్టుకుంటే 24 అవర్స్లో క్లియర్. మొన్న మీరు మీటింగ్ జరిగింది, పక్క రోజే ఒక రైతు వచ్చాడు, నాది రాలేదు సార్, కాలేదన్నారు. ఇమీడియట్గా పిలిచా, సార్ పలానా డాక్యుమెంట్ ఇవ్వాలన్నారు. ఆయన 24 అవర్స్లో తెచ్చిచ్చాడు, అది క్లియర్ చేశారు. కాబట్టి నేను అందరికీ చెప్పే డాక్యుమెంట్ సబ్మిట్ చేయండి, 24 అవర్స్ విల్ గెట్ ఇట్.